ఆంధ్రప్రదేశ్లో ముగియనున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్నికల ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని గ్రామ స్వరాజ్య సాధనా సమితి నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ డిమాండ్ చేస్తారు. ఫిబ్రవరి 2026 మాసాంతానికి పూర్తయ్యేటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గాల సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల పదవీ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క 5 నెలల కాలం లోపుగా ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైనటువంటి బీసీ కులగణన మరియు రిజర్వేషన్ ప్రక్రియని తక్షణమే ప్రభుత్వం ప్రారంభించే విధంగా తగు ఆదేశాలు చర్యలు చేపట్టాలని ఈ యొక్క ప్రజల డిమాండ్. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం తప్పనిసరిగా 5 ఏళ్లు ముగిసే సమయానికి పాలకవర్గాలకి నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ దిశగా ముందుకు అడుగులు వేయాలని, తద్వారా స్థానిక స్వపరిపాలనకి ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క శాఖ మంత్రిగా ఈ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకి ఆయన ముందు చూపాలని, ముందడుగు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వతహాగా ఎన్నికలు వాయిదా వేయడానికి ఒక అవకాశాన్ని ఎదురు చూసేటువంటి రాష్ట్ర ప్రభుత్వాల గత చరిత్ర చూస్తే అది ఈరోజు కుదరదనేది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కూటమిలో ప్రధానమైన పాత్రగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తక్షణమే ఎన్నికల నిర్వహణకి తగు విధంగా చర్యలు తీసుకొని ప్రభుత్వంలో చర్చించి ముఖ్యమంత్రి ద్వారా ఈ నిర్ణయానికి ముందుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 5 నెలల కాలం మాత్రమే ఉన్నది. ఈ యొక్క రిజర్వేషన్లు, బీసీ కులగణన ఇవన్నీ జరిపి నిర్వహించాల్సినటువంటి సమయం సరిగ్గా సరిపోతుంది. ఏమాత్రం ఈ ప్రక్రియకి ఆలస్యం చేసినా ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రభుత్వం అవకాశం ఉందన్న భావంతో తక్షణమే ఎన్నికల ప్రక్రియకి పూర్తి చేయాలని, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ యొక్క చిన్న చిన్న పనుల్ని ప్రారంభించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు, ప్రభుత్వ ఉద్దేశం మేరకు మాత్రమే ఆయా ఎన్నికల సంఘం ముందుకు సాగుతుంది. కావున తక్షణమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం తన వంతుకు చర్యలు ముందుకు సాగాలని చెప్పి మేము నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున కోరుకుంటాము.